హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో అస్సలు బియ్యం లేకుండా జొన్నలతోటి హెల్దీగా దోశలు ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ దోశలు అయితే మామూలు దోశల్లాగానే చాలా క్రిస్పీగా అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక లేట్ చేయకుండా ఈ జొన్నల దోశల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ జొన్నల దోశ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల జొన్నల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. తర్వాత 1/2 కప్పు అటుకుల్ని వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకుంటున్నాను. మీ దగ్గర పలచటి అటుకులు ఉంటే అవైనా సరే వేసుకోవచ్చు, ఏవైనా సరే వేసుకోండి. అలాగే 1/4 కప్పు వరకు పచ్చిశనగపప్పును వేసుకోండి. ఇలా పచ్చిశనగపప్పును వేసుకోవడం వల్లనే మనకి దోశ అనేది బాగా క్రిస్పీగా మంచి కలర్లో వస్తుంది అనమాట. నెక్స్ట్ 1/4 టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకోండి. కొలతల్ని మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 2 కప్పుల జొన్నలు, 1 కప్పు మినపగుళ్ళు, 1/4 కప్పు అటుకులు అండ్ 1/4 కప్పు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులు. అంతే, ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళని పోసుకొని వీటిని కనీసం 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. మనకి జొన్నలు నానడానికి కొంచెం ఎక్కువ టైం పడతాయి అన్నమాట. మీకు ఒకవేళ టైం ఉంటే 8 గంటల సేపు అయినా సరే నానబెట్టుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 6 గంటల సేపు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న జొన్నలు, మినపప్పు, అటుకులు, పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి నానబెట్టుకొని నీళ్లు రాకుండా ఇలా పప్పుల వరకు మిక్సీ జార్లోకి వేసుకోండి. వేసుకొని ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ పిండిని లైట్గా బరకగా రవ్వలాగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవడం వలన మనకి దోశ బాగా క్రిస్పీగా వస్తుందన్నమాట. మీకు దోశ క్రిస్పీగా వద్దు, సాఫ్ట్గా కావాలి అనుకుంటే పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇలా కొద్దిగా బరకగానే గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. ఒక 8 గంటల సేపు పిండి పులిసిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి చక్కగా పొంగి పిండి అనేది బాగా పులిసింది అనమాట. ఇలా పొంగితే మనకి దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి చక్కగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఇలా పులిసిన పిండిని ఎలా పడితే అలా కలిపేశారంటే పిండిలో ఏర్పడిన గాలంతా పోతుందన్నమాట. అప్పుడు దోశ అనేది గట్టిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పులిసిన పిండిని ఎప్పుడైనా సరే ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని ఈ పిండిని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను, చూసారా? ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి దోశ అనేది చాలా పలుచగా చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశను వేసుకోవడం కోసం ఈరోజు నేను ఐరన్ ప్యాన్ని వాడుతున్నాను. ఈ ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా నూనెను వేసుకొని ఈ విధంగా ఉల్లిపాయతో ప్యాన్ అంతా కూడా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈ దోశల పెనం మీద కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ఒక కాటన్ క్లాత్తో నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఇలా ఒక గరిటె వరకు వేసుకొని మీకు ఎంత వీలైతే అంత పలుచగా దోశని స్ప్రెడ్ చేసుకోండి. దోశ చూసారు కదా ఎంత పలుచగా స్ప్రెడ్ అవుతుందో. ఇది నార్మల్ దోశ లాగానే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా దోశ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ దోశ పైన కొద్దిగా వెల్లుల్లి కారాన్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా కానీ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కారాన్ని వేసుకున్న తర్వాత దీనిపై నుంచి కొద్దిగా నూనెను కూడా వేసుకొని ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకోండి. సో దోశ 2 వైపులు కూడా కాలిన తర్వాత మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోవడమే. దోశ చూసారు కదా ఎంత పలుచగా, ఎంత క్రిస్పీగా, అలాగే ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. నార్మల్ దోశ కంటే కూడా ఈ దోశ చాలా హెల్దీ, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసేసుకోండి. మీకు ఒకవేళ పిండి మిగిలిందనుకోండి, వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఆ పిండితో నెక్స్ట్ డే కూడా చక్కగా దోశలు వేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇక్కడ కావాల్సిన దోశలు నేను వేసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. ఎంత టేస్టీగా ఉన్నాయంటే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. టేస్టే కాకుండా ఈ దోశలు చాలా చాలా హెల్దీ కూడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.